హాయ్ అండి, అస్సలాము అలైకుం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి? ఏదో నా మనసులో బాధ మీకు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఓపిక ఉండరండి. ఓపిక ఉండకుండా ఏదో మనసులో బాధ అయినా ఏదో ఒకటి బయటకు కక్కేసినట్టు మనకెందుకులే అబ్బా అనిపిస్తుందండి. చాలామంది నేను చూస్తున్నాను. కానీ నేను కూడా అలాగా చాలా ట్రై చేశాను. మనసులో బాధను చెప్పేయాలి, ఎవరికైనా షేర్ చేసుకోవాలి అనేది నేను చాలా వరకు నేను మనసులో బాధ షేర్ చేసుకోను. ఏదో చేసుకోవాలి అనిపించిన వాళ్ళకి చేసుకుంటాను. ఎందుకంటే మనం కానీ మనసులో బాధ ఏమైనా చెప్పుకుందాం అనుకుంటే ఎక్కడ వాళ్ళ కింద చిన్నబోతామో, ఏదో ఇన్నర్ ఫీలింగ్ ఏదో మనసుకు ఒప్పదు. నాకు ఒప్పేది కాదు ఎవరికైనా చెప్పుకోవాలి అనేది. కానీ చెప్పుకుంటే వాళ్ళ దగ్గర చీప్ అయిపోతామా, లేకపోతే ఏదో నాకు తెలియని ఒక ఏదో బాధ ఉండేది. ఎందుకు చెప్పుకోవాలి అన్నట్టుగా. కానీ ఇప్పుడు కొంచెం అంటే కొంతమంది ఉంటారండి, ఓపెన్ అప్గా అయిపోతారు, కొంతమంది ఓపెన్ అప్గా అవ్వరు, కొన్ని బాధల లోపల దాచుకుంటారు. అలాగేంటంటే నా బాధ అంటే చాలా వరకు నేను చాలా ఓపిక ఉన్నానండి. ఓపిక అంతా ఇంత ఓపిక కాదు. నేను ఇంకో వీడియో కూడా పెడతాను, ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. ఈ ఇంటికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో నేను ఎంత కష్టపడానో, కష్టపెట్టారో వాళ్ళు, కష్టపడాను కాదు, వాళ్ళు ఎంత నన్ను కష్టపెట్టారో, నాకు ఎంత టార్చర్ చేశారో మొత్తం మీకు ఒక వీడియో పెడతాను. మూడేళ్ళు నేను టార్చర్ అనిపించాను. ఆ టార్చర్ అనేది మీకు ఒక వీడియో పెడతాను, చూసేయండి. కానీ ఇప్పుడు ఏంటంటే ఆ 3 ఏళ్ళకి నాకు ఓర్పు సహనం ఆ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్క రంజాన్లో నాకు చాలా పని ఉంటుంది. పోయిన రంజాన్ కూడా నేను సౌదీలో ఉన్నాను, మక్కాకు పోయాను చెప్పాను కదా. మక్కా పోయినప్పుడు అక్కడ సౌదీలో ఉన్నాను. కానీ ఈ రంజాన్కి ఇక్కడ మళ్ళీ వచ్చేసాను ఇంటికి. ఎందుకంటే నేను ఇక్కడ కిటికీ నుంచి మీకు చూపించాను మొన్న, కింద పోయి ఇవ్వాలి. మొత్తం నేను ఒక్కదాన్నే, 3 ఫ్యామిలీలు ఉంటే ఒకరికి అంటే వండి కింద ఇవ్వాలి, బయట వాళ్ళు వచ్చి అక్కడ తింటారు. అలాంటిది ఏంటంటే నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండేది. అందరికీ 2-3 ఖద్దామాలు పని వాళ్ళు ఉన్నా కూడా నేను ఒక్కదాన్నే మా ఇంట్లో చేసి కింద పోయి ఇచ్చేదాన్ని. వచ్చేటప్పుడు మా మేడం కండిషన్ పెట్టింది, నువ్వు వస్తున్నావు, నేను రానని పోయావు, నువ్వు మళ్ళీ వస్తున్నావు, వచ్చినాక నువ్వు ఈ కండిషన్లో ఉంటేనే రా, అన్నీ ఒప్పుకుంటే రా, ఇవన్నీ పని చెయ్యాలి, చేయకపోతే మళ్ళీ నాకు వద్దు అని చెప్పింది. అయినా పర్లేదు పోతానులే, ఆ దేవుడు ఉన్నాడు, దేవుడి మీద భారం వేస్తాను, వచ్చేసాను. కానీ నేను వచ్చిన సంతోషం, నాకు కూడా సంతోషం ఉంది. అంటే ఇంటి వరకు చేస్తున్నాను. ఇంటి వరకు అంటే రోజు రొటీనే. ఆ రొటీన్ పనే మీకు తెలుసు చాలామందికి. వీడియోలో నా లైవ్లో కూడా చూసుంటారు మీరు. నా రొటీన్ పని అనేది చాలా ఫుల్ వర్క్ ఉంటుంది. అది మామూలుగా రొటీన్గా అయిపోయింది రంజాన్కి. అంటే రంజాన్కి ప్రతి ఒక్క ఇంట్లో నేను డబుల్ ట్రిబుల్ ఉంటుందండి. అలా కూడా నాకు కూడా ఉండేది. ఈసారి రంజాన్కి బయట నుంచి తెచ్చారు పనామెకి, కింద పనామె మొత్తం చేసి వాళ్ళకి పెట్టేస్తున్నది. నేను రొటీన్ పని నేను చేసుకుంటున్నాను. కొన్ని ఏమంటే ఏదో నాకు వచ్చింది, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది అంటే ఒక స్పెషల్గా నేను చేసి ఇస్తున్నాను. కానీ ఒక్క స్పెషల్గా చేసేదానికి 10 స్పెషల్ చేసేదానికి చాలా తేడా ఉందండి. అంటే అప్పుడు నేను ఒక 5-6 ఫుడ్లు వేరేగా చేసి పెట్టేదాన్ని. బిర్యానీలని, షోర్బా అని, ఫతాయర్ అని, అందరికి ఇంకా 10 మందిలో ఉంటే 10 మంది 10 రకాలు చేసి ఇచ్చేదాన్ని కిందకి. కానీ ఈ పూటకి ఏంటంటే ఒక రకం చేసి ఇస్తున్నాను. అంటే డబల్ ట్రిపుల్ పని ఏంటంటే నాకు ఒక్క పనే ఉంది, ఇప్పుడు ఇంటి పనే ఉంది. అందువల్ల చెప్తాను, చాలామందికి ఏంటంటే ఓర్పు సహనం అనేది చాలా వరకు మంచిదండి. అలాగా ఏదో ఒక రోజు ఇస్తాడు, 1 రోజు 2 రోజులు వచ్చేది కాదండి ఓర్పు సహనం అనేది. మీరు 1 సంవత్సరాలు పట్టొచ్చు, 3 సంవత్సరాలు పెట్టచ్చు. నాకు ఇప్పటికి 3 సంవత్సరాలు, ఇప్పుడు 4వ సంవత్సరం అండి ఇప్పుడు నాకు జరుగుతున్నది మా ఇంట్లో. ఇప్పటికి మా ఇంట్లో నాకు ఏదో పర్వాలా అనిపిస్తుంది. నాకు అలాగున్నా నేను హ్యాపీగా ఉన్నా ఇప్పటికి. ఇలాగే మీరు కూడా కొంతమంది మీకు ఇష్టమైతేనే ఒకసారి ట్రై చేయండి. ఓర్పు సహనం అనేది ఆ దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తారండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే ఏం చేయాలి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ సో మచ్ అండి.